సుంకాల వార్లో విజయం ఎవరిది? అమెరికా విజయం సాధించిందా, లేకుంటే భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందా? భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే లక్ష్యంగా అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ఒత్తిళ్లకు తలగ్గకుండా భారత్ మాత్రం తన పాని తాను చేసుకుపోతున్నది. సుంకాల అమలు తర్వాత ఎవరి పంతం నెగ్గింది? అమెరికా అనుకున్నట్లు భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదా? నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేసినట్లు భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందా? ఈ విషయం చాలా కీలకమైన అంశం. దీనిపైన ఇవాళ మనం పరిశీలిద్దాం. భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించే నిర్ణయం ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ నుంచి ఎక్కువ శాతం ఎగుమతులు అమెరికాకే పోతాయి కాబట్టి అవి ఇప్పుడు గణనీయంగా పడిపోతాయనే అంచనా ఉంది. తద్వారా భారత పారిశ్రామిక రంగం బాగా దెబ్బతింటుందనేది ఒక ఆందోళన. మరి నిజంగానే భారత్ దెబ్బతింటున్నదా? రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా వచ్చే లాభం కన్నా అమెరికా సుంకాల వల్ల కలిగే నష్టం తక్కువనా? ఇది చాలా కీలకమైన అంశం. నిజానికి అమెరికా సుంకాల ప్రభావం ఎంత అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం చాలా బాగా కసరత్తు చేసింది. ముందుగానే అమెరికా నుంచి ఇటువంటి దాడి జరుగుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర కేబినెట్ ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. कभी भी अहित नहीं होने देंगे। दबाव कितना ही क्यों ना आए, हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे। కొంత నష్టం జరిగినప్పటికీ అది పూడ్చుకోలేనంత భారీ నష్టంగా మారకుండా ముందు జాగ్రత్త చర్యలు ప్రభుత్వం తీసుకున్నది. ప్రధానంగా భారత ఎగుమతులు తగ్గిపోతాయనే ఆందోళన మొదటి నుంచి ఉంది. ఇది నిజం కూడా. కానీ అమెరికాకు ఎగుమతులు తగ్గినప్పటికీ భారత్కు పెద్దగా నష్టం లేదని ఇప్పుడున్న గణాంకాలు మనకు చెప్తున్నాయి. ఆర్థిక అంశాలపై అధ్యయనం చేసి రేటింగ్ ఇచ్చే ఫిచ్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ భారత ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ముప్పు లేదని అభిప్రాయపడింది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అమెరికా గనక ఎగుమతులు తక్కువ అయితే భారతదేశ జీడిపిపై ప్రభావం ఉంటుందని ఒక అంచనా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే భారతదేశ జీడిపిపై ఈ ప్రభావం పడట్లేదు. అమెరికాకు చేసే ఎగుమతుల విలువ మొత్తం దేశ జీడిపిలో కేవలం 2%. అంటే భారత సంపదలో అమెరికాకు ఎగుమతులు చేయడం ద్వారా సమకూరే సంపద కేవలం 2%. కాబట్టి భారత జీడిపి పైన సుంకాల ప్రభావం చాలా చాలా స్వల్పంగానే ఉంటుందనేది సత్యం. అంటే భారత జీడిపి 2024-25లో 6.5% ఉన్నది. ఈ సంవత్సరం కూడా ఇదే వృద్ధి రేటు నమోదవుతుందని ట్రెండ్స్ మనకు చెప్తున్నాయి. అంటే అమెరికా సుంకాల ప్రభావం భారత జీడిపి మీద పెద్దగా పడనట్లే లెక్క. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే, రెండొక లాభం భారత్కి ఏం జరిగిందంటే, అది కూడా అమెరికా వల్లనే జరిగింది. అదేంటంటే, అమెరికా విధించిన సుంకాల వల్ల ఎగుమతులపై మరీ ఎక్కువ ప్రభావం పడకపోవడానికి అమెరికా తీసుకున్న ఒక కీలక నిర్ణయం కారణం. సుంకాల పెంపు జాబితా నుంచి ఐటీ, ఫార్మా, పెట్రోలియం లాంటి కీలక రంగాలను మినహాయించారు. అంటే ఈ 3 రంగాలతో పాటు మరికొన్ని రంగాల్లో ఎగుమతులపై సుంకాలు లేవు. సో భారత్ నుంచి లక్షల కోట్ల రూపాయల విలువైన ఐటీ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు అమెరికాకు పోతాయి. వాటికి ఇప్పుడు ఏ ఢోకా లేదు. కాబట్టి టారిఫ్ల ప్రభావం చాలా తగ్గినట్లయింది. ఇక మూడో అంశం ఏంటంటే, అమెరికా సుంకాల వల్ల మన భారత స్టాక్ మార్కెట్లు బాగా దెబ్బతింటాయని, ఘోరంగా పడిపోతాయని అంతా భావించారు. బట్ స్టాక్ మార్కెట్ కొంత నష్టపోయినప్పటికీ పెను ప్రమాదం మాత్రం జరగలేదు. సుంకాల పెంపు తర్వాత కూడా బిఎస్ఈ సెన్సెక్స్ 80,000కు పైగా పాయింట్లతో కొనసాగుతున్నది. నిఫ్టీ కూడా 50,000కు పైగా పాయింట్లతో నిలబడింది. రోజుకు 1% కన్నా తక్కువగానే నష్టాలు నమోదు కావడం భారతదేశానికి చాలా ఊరట ఇచ్చే అంశం. ఇంకొక ప్రధాన అంశం, 4వదైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భారతదేశం అవసరం ఇవాళ ప్రపంచానికి ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను నిలబడగలిగిన లక్ష్యం కలిగిన ఆర్థిక వ్యవస్థ. కోవిడ్ తర్వాత చాలా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ మాత్రం గట్టిగా నిలబడగలిగింది. దీనికి ప్రధాన కారణం భారతదేశం ఉత్పత్తి తయారీ రంగంలో, అంటే ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చాలా పురోగతి సాధించింది. ప్రపంచ అవసరాలు తీర్చే దిశగా భారతదేశ ఉత్పత్తులు పెరిగాయి. పర్చేసింగ్ పవర్ పారిటీ అంటారు, అంటే పీపీపీలో భారతదేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నది. 2050 నాటికి మొత్తం ప్రపంచ వినియోగంలో 16% వాటా భారతదేశానిదే అవుతుందని
మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొన్నారు. అంటే ప్రపంచంలో వినిమయమయ్యే వస్తువులు 16% భారతదేశానికి చెందినవే ఉంటాయి. 2023 సంవత్సరం అంచనాల ప్రకారం మన పీపీపీ 9% ఉన్నది. ఇది క్రమంగా పెరుగుతున్నది. భారతదేశం కన్నా ముందు కేవలం ఉత్తర అమెరికా మాత్రమే ఉండే అవకాశం ఉండేది. అంటే ప్రపంచంలో ఎక్కువ వస్తువులు తయారయ్యేది ఉత్తర అమెరికా తర్వాత భారతదేశమే ఉంటుందనేది చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలు ప్రకటించాయి. దీనివల్ల కూడా సుంకాల ప్రభావం బాగా తగ్గుతున్నది. ఇక 5వ అంశం ఏంటంటే మనం అమెరికా సుంకాల వల్ల ఎగుమతులు తగ్గినా కూడా కొత్త మార్కెట్ ఇప్పుడు డెవలప్ అయింది. ఎందుకంటే అమెరికాతో ఇలాంటి ముప్పు ఉంటుందనే అంచనా భారతదేశానికి ముందుగానే ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త మార్కెట్ల వేటను చాలా ముందుగానే ప్రారంభించింది. ఈ విషయంలో భారతదేశం చైనా నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నది. అదేంటంటే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు చైనాతో చాలా వైరం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి చైనా అమెరికా మీద ఆధారపడడం తగ్గించింది. అమెరికాకు వెళ్ళే ఎగుమతులను బాగా తగ్గించింది. అది ఇప్పుడు చైనాకు మేలు చేస్తున్నది. భారత్ కూడా అమెరికాపై ఆధారపడడాన్ని ఇప్పుడు అనివార్యంగా తగ్గించుకోవాల్సి వస్తున్నది. నిజానికి ఒక దేశం తన ఎగుమతుల్లో 20% ఒకే దేశంపై ఆధారపడడం ఎప్పటికీ మంచిది కాదని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు చెప్తున్నారు. భారతదేశం ఇంతకాలం చేసిన తప్పు కూడా అదే. ఒక్క అమెరికా దేశానికే 20% ఎగుమతులు చేసింది. ఇప్పటికైనా అమెరికాపై ఆధారపడడం తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభం కావడం భారతదేశానికి దీర్ఘకాలికంగా మేలు చేసే అంశం. చైనాతో వాణిజ్య సంబంధాలను భారత్ మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నది. ఇప్పటికే బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నది. 90% భారతీయ ఎగుమతులపై సుంకాలు విధించవద్దని బ్రిటన్ నిర్ణయించుకున్నది. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఇండియాకు సంబంధించి. రష్యా కూడా భారత ఎగుమతులకు సాయం చేస్తామని ప్రకటించింది. చాలా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ ఖండాల దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నది. ఇది ఎగుమతుల విషయంలో భారతదేశానికి బాగా ఉపయోగపడే పరిణామం. ఇంకొక 6వ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతదేశానికి ఎగుమతుల కన్నా కూడా ఇంకా ఇతర అంశాల కన్నా కూడా ఓన్ రెవెన్యూ ఎక్కువ ఉంది. భారతదేశంలో ఓన్ రెవెన్యూ ఎక్కువగా ఉండడం చాలా చాలా ప్లస్ పాయింట్. ఎగుమతుల తగ్గుదల వల్లే నష్టాన్ని ఎదుర్కోవడం ఓన్ రెవెన్యూ వల్ల సాధ్యమవుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జీఎస్టీ 16% పెరిగింది. అంటే 2024 మేలో జీఎస్టీ వసూళ్లు 172,739 కోట్ల రూపాయలైతే 2025 మేలో అంటే అదే సమయానికి 2,01,050 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. భారత ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నిలబడగలదు అనే నమ్మకం కలగడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఇక అన్నిటికన్నా మించి ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు సహజంగానే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే రేట్లు పెరుగుతాయి. కానీ భారతదేశంలో చాలా కొంతకాలంగా ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నది. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నిలబడగలుగుతున్నది. ఈ ఏడాది జూలైలో ద్రవ్యోల్బణం 1.55% తగ్గింది. గడిచిన 8 సంవత్సరాలలో ఇదే అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం. వచ్చే సంవత్సరం కూడా ద్రవ్యోల్బణం 4% మించదనే అంచనాలున్నాయి. కాబట్టి మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా ఊహించినట్లుగా దెబ్బతినలేదు, అమెరికా ఆశించినట్లుగా కుప్పకూలలేదు. కాకపోతే కొంచెం ఇబ్బందిగా మాత్రం ఉంది. కానీ దీర్ఘకాలిక వాణిజ్య విధానాలు రూపొందించుకోవడానికి, కొత్త మార్కెట్ల అన్వేషణకు ఈ ఇబ్బంది ఒక అవకాశంగా మారడం భారత్కు కలిసి వచ్చే అంశం.